నమస్కారం. మన వానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. నాన్న ప్రేమ అమూల్యమైనది, అంతులేనిది. తనకు చేదోడు వాదోడుగా ఉండి తన అడుగుజాడలలో నడిచి తనకు తోడునీడగా ఉంటాడనుకున్నా తన కుమారుని కాలం కాటేసి తన వద్దకు తీసుకుపోవడంతో ఏమి చెయ్యాలో దిక్కుతోచని ఆ తండ్రి గుండె తన కొడుకు జ్ఞాపకాలతో ఉక్కిరిబిక్కిరవుతూ సేవా కార్యక్రమాలలో సేద తీరుతుంది. అనపర్తి మండలం రామవరం గ్రామ ఉపసర్పంచ్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి కుమారుడు సబ్బెళ్ల సురేష్ రెడ్డి డిసెంబర్ 26, 2021న అకాల మరణం చెందడంతో ఆ తండ్రి హృదయం తన కుమారుని స్నేహితులు తన కుమారుని జ్ఞాపకార్థం స్థాపించిన ధాత్రి ట్రస్ట్ సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ సేద తీరుతుంది. ఆ ట్రస్టు ద్వారా పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, వృద్ధులకు అన్నార్తులకు భోజనాల పంపిణీ, రక్తదానము వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన కుమారుని 25వ జయంతి సందర్భంగా ఈ నెల 17వ తేదీన రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని రక్తదాతలు ఎవరైనా ఉంటే రక్తదానం చేయవలసిందిగా కోరుతున్నారు ఆ తండ్రి. రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి. నా పేరు సబ్బెళ్ల కృష్ణారెడ్డి, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ని. మా అబ్బాయి స్వర్గీయ సబ్బెళ్ల సురేష్ రెడ్డి 25వ జయంతి కార్యక్రమం సందర్భంగా స్వర్గీయ సబ్బెళ్ల సురేష్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ దాత్రి వారి ఆధ్వర్యంలో అనపర్తి మండలం రామవరం గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రి నందు ఈ నెల 17వ తేదీ ఉదయం 9:30 రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రక్తదాన శిబిరంలో ఎవరైతే రక్తదానం చేయాలనుకుంటున్నారో వాళ్ళు నా నెంబర్ 9849334456 నెంబర్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 17వ తారీఖు ఉదయం 9 గంటలలోపు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కుదరకపోతే నేరుగా 17వ తారీఖున రక్తదాన శిబిరం వద్దకే వచ్చి అక్కడ రక్తదానంలో మీరు రక్తదానం చేయవచ్చు. అయితే మీ అందరినీ కూడా ఈ సందర్భంగా నేను కోరేది ఏంటంటే, మనం ఇచ్చే రక్తదానం మరి కొంతమందికి ప్రాణదానం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళందరూ కూడా ఈ రక్తదాన శిబిరానికి హాజరై మీ యొక్క రక్తాన్ని దానం చేసి కొన్ని ప్రాణాలను కాపాడాల్సిందిగా కోరుతూ శ్రీ సబ్బెళ్ల సురేష్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ దాత్రి వారి తరపున మీకు తెలియజేస్తూ ఉన్నాను.